చాలా జరుగుతుండగా హుటాహుటిన ఎంపీలందరినీ తిరిగి రమ్మంటే ఇట్ ఈస్ సర్టన్లీ సంథింగ్ రిలేటెడ్ టు లోక్సభ ఎలక్షన్స్. రైట్ సార్, ఇక ఇండియా కూటమి భేటీ జరిగింది సార్. దీనిలో మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడు పేరును ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలి అని చెప్పి మమతా బెనర్జీ అండ్ కేజ్రీవాల్ ప్రతిపాదిస్తే దాన్ని నితీష్ అండ్ లాలు అపోజ్ చేశారట, వాకౌట్ కూడా చేశారట. సో ఎన్నికలకు ముందే ఇటువంటి లుకలుకల్ని ఏ రకంగా చూడాలి సార్? అంటే మల్లికార్జున్ ఖర్గేనే అంగీకరించలేదు, వాళ్ళు ఇంకెవరో వాకౌట్ చేయడం తర్వాత సంగతి కదా. ఖర్గేనే అది ఎన్నికల తర్వాత చూసుకుందాం, ఎన్నికలకు ముందు ఈ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అనే చర్చ అనవసరమని. ఎందుకంటే మమతా బెనర్జీ లక్ష్యం ఏంటంటే రాహుల్ గాంధీని సైడ్ లైన్ చేయడానికి. సో మల్లికార్జున్ ఖర్గే ప్రైమ్ మినిస్టర్ కావాలా వద్దా అనేది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం, మమతా బెనర్జీ నిర్ణయం కాదు కదా. సో డెమోక్రటిక్ స్పిరిట్ ఏంటి, ఇండియా కూటమిలో ఏ పార్టీకి ఎక్కువ మంది ఎంపీలు ఉంటే ఆ పార్టీ నాయకుడు ప్రైమ్ మినిస్టర్ అవుతాడు. ఆ పార్టీ ఏ నాయకుడిని ఎన్నుకుంటే ఆ నాయకుడు ప్రైమ్ మినిస్టర్ అవుతాడు. లేదు ఆ నాయకుడు గనక ఇతర భాగస్వామ్య పక్షాలకు యాక్సెప్టబుల్ కాకపోతే భాగస్వామ్య పక్షాలు ఖచ్చితంగా చెప్పచ్చు, మాకు మీరు ఈ నాయకుడిని ఎన్నుకుంటే మేము సపోర్ట్ చేయము అన్నప్పుడు ఆ పార్టీ ఇంకో నాయకుడిని ఎన్నుకుంటుంది. ఇది డెమోక్రటిక్ ప్రాసెస్. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని ప్రధానమంత్రి అభ్యర్థిగా తృణమూల్ కాంగ్రెస్ ప్రతిపాదిస్తే ఎట్లా? సో తృణమూల్ కాంగ్రెస్ డిసిషన్ అది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కదా. అది మల్లికార్జున్ ఖర్గే మీద ప్రేమ కన్నా రాహుల్ గాంధీని అటాక్ చేసేటువంటి లక్ష్యంతో చేసే పనిది. సో దానికి పొలిటికల్ సిగ్నిఫికెన్స్ ఏముంటుంది? అందువల్ల ఇక ఇండియా కూటమిలో లుకలుక్కలు అందామా పక్కపక్కలు అందామా 26 పార్టీలు కలిసినప్పుడు ఇంతకన్నా భిన్నంగా ఉంటాయా? ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్నాయి, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ల మధ్య బ్రహ్మాండమైన స్నేహం ఉంది. ఇవాళ లోకేష్ మీటింగ్ కూడా ఇద్దరు కలిసి వెళ్తున్నారు. కానీ జక్కంపేటలో ఏమైంది? టీడీపీ జనసేన నాయకుల మధ్య ఘర్షణ చూడలేదా మనం? సో అందువల్ల 2 పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పుడు అనివార్యంగా వస్తుంది. సేమ్ పార్టీలోనే జరుగుతుంది కదా. ఇప్పుడు బీజేపీలో బండి సంజయ్కి వ్యతిరేకంగా ఎంత పెద్ద క్యాంపెయిన్ నడిచింది, చివరకు బండి సంజయ్ ఉద్యోగం పోయేలా చూశారా లేదా? దాని బీజేపీ నష్టపోయిందా లేదా? ఇప్పుడు కూడా జరుగుతుంది కదా. కరీంనగర్ నుంచి బండి సంజయ్ని కాకుండా ఇంకెవరో పోటీ చేస్తానని చర్చ కూడా నడుస్తుంది కదా. సో ఒకే పార్టీలోనే ఇప్పటికీ బీజేపీ శాసనసభాపక్ష నేత ఎన్నుకోవడం కూడా బీజేపీ తలనొప్పిగా మారుతోంది కదా. సో అందువల్ల ఒకే పార్టీలోనే ఎవరు శాసనసభాపక్ష నేత ఎవరు ముఖ్యమంత్రి అనే విషయంలో భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి, పుల్స్ అండ్ ప్రెషర్స్ ఉంటాయి. అందులో 2 పార్టీలు కలిస్తే ఇంకెక్కువ ఉంటాయి. 26 పార్టీలు కలిసినప్పుడు ఉండవా? సో అందువల్ల 26 పార్టీలు కలిస్తే అనివార్యంగా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది. కానీ అల్టిమేట్గా కామన్ పొలిటికల్ ఇంట్రెస్ట్ కలుస్తారు. ఇప్పుడు టీడీపీ జనసేన కార్యకర్తల మధ్య నాయకుల మధ్య డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ కామన్ పొలిటికల్ ఇంట్రెస్ట్ ఏంటి? కామన్ పొలిటికల్ ఇంట్రెస్ట్ వైసీపీని ఓడించడం. అందుకొరకు వీటిని అధిగమిస్తారు. ఇప్పుడు ఇండియా కూటమి కూడా చేయాల్సిన పనిది. ఈ డిఫరెన్సెస్ అనేది అనివార్యంగా ఉంటాయి. అందువల్ల ఏరియాస్ ఆఫ్ అగ్రిమెంట్ ఐడెంటిఫై చేయాలి, డిఫరెన్సెస్ మీద కాదు. ఎన్నికలు అయ్యాక నిజంగానే ఎన్డీఏ కన్నా ఇండియా కూడా ఎక్కువ సీట్లు వస్తే అప్పుడు చర్చ ప్రవేశం. అందుకే ఖర్గే చాలా మచ్యూర్డ్గా రెస్పాండ్ అయ్యాడు. మొదలు ఎన్నికల్లో గెలుద్దాం, తర్వాత సంగతి తర్వాత అని. ఎన్నికల్లోనే గెలవక ముందు నీవు ప్రైమ్ మినిస్టర్ ఎవరు అని మాట్లాడితే, సో ఐఏఎస్ ఎగ్జామ్ రాస్తున్న సమయంలోనే నేను కలెక్టర్గా ఏ కోట్ వేసుకొని పోవాలి, సో ఎలాంటి సీటు పెట్టుకోవాలి, సో ఏ టైంకి వెళ్ళాలి అని ఎవరైనా చర్చిస్తే వాడిని ఏమన్నా మనం. కానీ మోదీ చెప్తున్నారు కదా సార్, పదే నేనే నెక్స్ట్ PM, 3వసారి నేనే అవుతా, హ్యాట్రిక్ కొడతానని చెప్పేసి. మరి ఇండియా కూటమికి మీ ప్రధాని అభ్యర్థి ఎవరో కూడా చెప్పలేకపోతూ ఉన్నారు అని చెప్పి బీజేపీ తెలంగాణలో ముఖ్యమంత్రి అభ్యర్థి చెప్పారా? ఇక్కడ చెప్పలేదు. కానీ మరి ఏం మాట్లాడి అసలు ప్రధానమంత్రి అభ్యర్థిని చెప్పి ఎలక్షన్లు పోతారా పార్లమెంటరీ డెమోక్రసీలో? అసలు మధ్యప్రదేశ్లో ముఖ్యమంత్రి అభ్యర్థి బీజేపీ చెప్పిందా? రాజస్థాన్లో ముఖ్యమంత్రి అభ్యర్థి చెప్పిందా? ఛత్తీస్గఢ్లో చెప్పిందా? తెలంగాణలో చెప్పిందా? చెప్పలేదు. మరి ముఖ్యమంత్రి అభ్యర్థికి చెప్పినప్పుడు ప్రధానమంత్రి అభ్యర్థి అడిగే హక్కు ఉంటుందా సార్? అక్కడ చెప్పేస్తున్నారు కదా ఆల్రెడీ. అది మోదీ చెప్పేస్తున్నారు కదా. ఎక్కడ? మోదీ అన్నారు కదా సార్ రీసెంట్గా చాలా సందర్భాలు. ప్రధానమంత్రి అభ్యర్థికి అయితే మన ముఖ్యమంత్రి అభ్యర్థి ఎందుకు చెప్తలేరండి? దానికి ఆన్సర్ ఉండాలి కదా. బీజేపీ వాళ్ళు చెప్పాలి. మీరు ముఖ్యమంత్రి అభ్యర్థిగానోమో మీరు ఎవరో చెప్పరు, మీ ప్రత్యర్థులు ప్రైమ్ మినిస్టర్ చెప్పమంటున్నారు.
మీరు వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ చెప్పడానికి అడిగే హక్కు ఎప్పుడు వస్తుంది? నీవు ముఖ్యమంత్రి అభ్యర్థి చెప్పడం లేదు కదా. సో పోనీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించి మీరు ఎలక్షన్లో పోతే చూడు ఇంకో వాళ్ళు సీఎంలో ప్రకటించారు, పిఎంలో ప్రకటిస్తున్నారు, మీరు ప్రకటించడం లేదు అని. అందువల్ల అసలు ఈవెన్ ఇన్కంబెంట్ చీఫ్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఆయనను పెడతారా లేదా కూడా చెప్పలేదు కదా. అస్సాంలో సర్వానంద్ సోనోవాల్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన నాయకత్వంలో ఎన్నికలకు పోతున్నావా లేదో చెప్పలేదు కదా. మరి అప్పుడు ఏమన్నారు? మా పార్టీ గెలిచిన ఎమ్మెల్యేలు డిసైడ్ చేసుకుంటారు, హైకమాండ్ డిసైడ్ చేస్తున్నారు. మరి ఇండియా కూటమికి ప్రైమ్ మినిస్టర్ ఎవరో ఎందుకు చెప్పాలి ముందు? మీరు ముఖ్యమంత్రి ఎవరో చెప్పండి. రైట్ సార్. ఇక యువగడం పాదయాత్ర ముగిసింది సార్. ఇవాళ విజయోత్సవ సభ కూడా జరగబోతోంది. ఈ సభకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ హాజరవుతారా లేదా అనే దాని మీద నిన్న ఈవినింగ్ వరకు కూడా సస్పెన్స్ కొనసాగింది. కానీ ఫైనల్గా పవన్ కళ్యాణ్ ఈ సభకు హాజరవడానికి డిసైడ్ చేసుకున్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ యువగణం పూర్తి చేశారు కాబట్టి వివిధ మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లోకేష్ చెప్పింది ఒకటే సార్, భారతీయ జనతా పార్టీ కలిసి వస్తే ఆహ్వానిస్తామనేది ముఖ్యంగా ఆయన చెప్పిన విషయం. దీన్ని ఏ రకంగా చూడాలి?